వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ యార్డ్లో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి, మండలి చైర్మన్. అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్న ఎమ్మెల్యే బాలు నాయక్. జూన్ 6వ తేదీన ఆలేరు నియోజకవర్గానికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమం. యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండు దొంగతనం చేస్తూ పట్టుబడిన 2 సురక్ష ఉద్యోగులు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలన్న బీసీ సంక్షేమ సంఘం. న్యాయబద్ధంగా రావాల్సిన తెలంగాణ నీటిని రాబట్టడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యారని విమర్శించిన ఒంటెద్దు నరసింహ. 30న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలన్న నరసింహ. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నేత్రదానం. శ్రీకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ₹1,50,00,000 వ్యయంతో నల్గొండ జిల్లా చిట్యాల మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ప్రారంభించారు. ₹1,50,00,000 వ్యయంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, రైతు బీమా, విద్యుత్, ఎరువులు, విత్తనాలు వంటివి సకాలంలో రైతుకు అందచేసినప్పుడు రైతు సరైన విధంగా పంటలు పండించగలుగుతాడని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించిందని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ వానాకాలం రైతులు నాటు పెట్టకముందే రైతు ఖాతాలలో రైతు భరోసా నిధులు వేస్తామని చెప్పారు. తొలకరి ముందుగానే వచ్చినందున రైతులు ముందుగానే నాట్లు వేసుకోవాలని, అకాల వర్షాలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తట్టుకొని నిలబడే విధంగా రైతు పంటలు వేసుకోవాలని, ముఖ్యంగా ఆయిల్ ఫామ్ సాంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని, నల్గొండ జిల్లాలో త్వరలోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి వచ్చే కొత్త పంటలను పండించాలని ఆయన పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రజాపాలన అందించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, మంత్రుల ప్రత్యేక పర్యవేక్షణలో పరిపాలన కొనసాగుతుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చిట్యాల మార్కెట్ యార్డు పరిధిలోకి వచ్చే 8 గ్రామాలు చౌటుపల్ మార్కెట్ యార్డులో ఉన్నాయని, వాటిని చిట్యాల మార్కెట్ యార్డులో విలీనం చేయాలని, నార్కట్పల్లి సబ్ మార్కెట్ యార్డులో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంచి పేరుందని, దీనిని అలాగే కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో యోగాపై అవగాహనకై రూపొందించిన గోడపత్రికను మంత్రి ఆశా వర్కర్లతో కలిసి ఆవిష్కరించారు. చిట్యాల నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నర్రా వినోద, వైస్ చైర్మన్గా ఐతరాజు యాదయ్యతో పాటు మరో 16 మంది సభ్యులుగా జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయక సంచాలకులు ఛాయాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి,
వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయక సంచాలకులు ఛాయాదేవి, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిట్యాల మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. పెద్దలు నర్రా రాఘవరెడ్డి గారు కూడా చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా ఇమ్మడి నర్సయ్య గారు సందీప్ అధ్యక్షులు మునుగోడు ఉండేది, వారు కూడా ఈ మార్కెట్ కమిటీకి 2 పర్యాయాలు. అందరి కూడా పాత్రికేయులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఎందుకంటే ఈ మార్కెట్ కమిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. 1985లో నేను వైస్ చైర్మన్గా, 87 ఒక సంవత్సరం సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ దయ వల్ల నెంబర్ 1గా నిలిచింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. 2,83,000 మెట్రిక్ టన్నులు ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ. ఎందుకంటే అందరికీ ఒక రోజు కుదరట్లేదు, ఎవరి కార్యక్రమాలు అలా ఉండటం వలన ఆలస్యమైంది. అయినా చల్లబూట ఇందాక పెద్దలు చెప్పినట్టుగా తొలకరి ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే పలకరించింది. ఇది రైతు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిసెలలో నివసిస్తున్న పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదని, అలాంటిది తాము ఇచ్చిన వాగ్దానం ప్రకారం లబ్ధిదారులందరికీ, ముఖ్యంగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కట్టించి ఇస్తున్నామని, పేదల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, రానివారు అధైర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రం పొందిన లబ్ధిదారులు 30 రోజులలో గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేనట్లయితే మంజూరు రద్దవుతుందని తెలిపారు. బేస్మెంట్ వరకు వచ్చిన తక్షణమే ₹1,00,000 లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హతలు లేని వారు ఉండరాదని, ఒకవేళ అలాంటి వారు ఉంటే చర్యలు తీసుకుంటామని, ఇండ్లు రాకుండా మిగిలిపోయిన వారు నిరాశపడవలసిన అవసరం లేదని, దశల వారీగా వీరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గతంలో దేవరకొండ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని రెగ్యులరైజేషన్ కాని వారికి రెగ్యులరైజ్ చేయాలని, గ్రామ కంఠం వర్క్స్ భూములలో ఇల్లు నిర్మించుకున్న వారందరికీ హక్కు పత్రాలు కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాను పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో, నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు. జూన్ 6వ తేదీన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. జూన్ 6వ తేదీన తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు.
సంబంధిత అధికారులతో సభాస్థలంలో హెలీప్యాడ్, సభాస్థలం పార్కింగ్ స్థలాలను కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ లైలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 6వ తేదీన తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్ట్, 700 కోట్లతో మెడికల్ కాలేజ్, 183 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 200 కోట్లతో వేద పాఠశాల, 23 కోట్లతో కొలనుపాక కాల్వపల్లి కల్వర్టులు, 15 కోట్లతో మోటకొండూరు మండల ప్రభుత్వ కార్యాలయాలు, 10 కోట్లతో గోదాములకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. జూన్ 6వ తేదీన నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరవుతున్నారని, ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం నుండి సుమారు 50,000 మందితో పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామంలో సభా స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. మాకు పంచపక్షం మన అప్పుడు పథకాలు ఉండే ఇక్కడ దారి పెట్టుకో ఎంకరేజ్ పెడదాం బీఐపీలకు. ఈ బంక్ అవుతుంది దారి పెట్టి జనం కలిపి దారిస్తే సరిపోతుంది. రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. 2-3 అవర్స్ కూర్చోమంటే అన్ని కలిసి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు రేపు జూన్ 6 తారీఖున ఆలయ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ వేయడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఆలయ ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ, గత 10 ఏళ్లుగా తెలంగాణ వస్తే మా బతుకులు మాతో ఈ ప్రాంతం అభివృద్ధి అని చెప్పి రైతులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, ముఖ్యంగా వ్యవసాయదారులు ఎదురు చూస్తే ఇలా ఆలేరు 10 సంవత్సరాలుగా వెనుకబడ్డ ప్రాంతం. మా గౌరవ ముఖ్యమంత్రిని ఆలేరు ప్రజల తరఫున నేను ఆలేరు ఎమ్మెల్యేగా పోయి అడిగిన తరుణంలోనే గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా 6 తారీఖు మీ ఆలేరుకు వచ్చి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ ఇస్తానని మాట ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఆలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగం గత 30-40 సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కడితే సుమారు 15 మండలాలు 50,000 పైచీలకి ఎకరాలు సస్యశ్యామలంగా పండుతాయి. కాబట్టి అలాంటి ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇలా గంధమల్లను 1.48 టీఎంసీగా ప్రకటించుకొని దానికి 600 నుంచి 700 నిధులు కేటాయించి దానికి 6 తారీఖున ఫౌండేషన్ వేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసామని గొప్పలు చెప్పుకున్న మెడికల్ కాలేజీ కనీసం గుంట జాగు కూడా అలొకేషన్ చేయలేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా శాఖ సంబంధించినటువంటి దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు ఇక్కడ అలొకేషన్ చేసి 170 కోట్లతోటి రేపు మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ పోతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు, బీసీలు ఎక్కువ ఉన్నారు విద్యార్థులు. కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూలు అన్ని అంగులతోటి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా వేరే గోడౌన్తో పాటు కల్వర్ట్లకు సంబంధించినటువంటి R&B
నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మధుసూదన్ రెడ్డి మరియు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి అన్నారు. ఈరోజు నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మధుసూదన్ రెడ్డి మరియు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ దేశంలో తెలుగువారి ఔన్నత్యాన్ని కాపాడి దశాదిశల తెలుగువారి కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం కోసం కృషి చేశారని అన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లకు కూడు గూడు గుడ్డ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆనాడున్నటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను స్థాపించి సాధారణ ప్రజలందరికీ పాలనా సౌబల్యం కల్పించడం జరిగిందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. ఈనాడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో యువతను అభివృద్ధి పదంలో నడిపించేందుకు సామాజిక న్యాయం పాటించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ దేవుడుగా అనేక రూపాల్లో, రాముడుగా, కృష్ణుడుగా అనేక రూపాల్లో ఆయన భగవంతుని నిజరూప దర్శనం చేసుకున్న ప్రజలందరూ ఆయనని స్మరిస్తూనే ఉంటారు. అదేవిధంగా యావత్ తెలుగు ప్రపంచంలోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కేవలం అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని ఎన్టీ రామారావు గారి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 102వ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన 1982లో పార్టీని స్థాపించి 83లో 9 నెలల్లో 83లో అధికారంలో తీసుకొచ్చి మాండలిక వ్యవస్థను తయారు చేసి ప్రభుత్వానికి ప్రజలకు అండదండగా ఉండి దగ్గర చేస్తూ ఆయన చేసిన పనులన్నీ నేను స్వాగతిస్తున్నాం. మరియు అలాగే రైతులకు ఆస్పర్కు 10 రూపాయల లెక్క, 3 ఆస్పర్లకు 30 రూపాయలు, 5 ఆస్పర్లకు 50 రూపాయల లెక్క పెట్టి రైతులని ఆదుకున్నారు. అలాగే पार्टी ऑफिस में नलगोंडा पार्टी ऑफिस में एनटीआर का सालगिरह मनाया गया, जिसमें एनटीआर जो तेलंगाना के सीएम रह वक्त जो स्कीम्स करे वो स्कीम्स कुछ आने वाले जो गवर्नमेंट से जो कांग्रेस हो, टीआरएस हो, वही उसको अमल कर रहे, उसको आगे लेके जा रहे हैं. एनटीआर की इसके पे क्या बोलते हैं, एनटीआर కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆ రోజు 83లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చిన ఘనత మరి కేవలం ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగానే మరి కూడుగుడ్డ నిదానంతో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మరి ఈనాటికి కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఆ రోజు సంస్కరణలోనే మరి ఈరోజు కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా వారిని ఆచరణలో తీసుకొని వారు చేసే సంక్షేమ కార్యక్రమాలనే ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మరి 2 రూపాయల కిలో బియ్యం,
మరి అదే చూస్తే పక్కా గృహ నిర్మాణాలు కూడా మరి ఆ రోజు పింఛన్ విధానాన్ని కూడా ఆ రోజు తీసుకొచ్చిన ఘనతనే మరి మా ఎన్టీ రామారావు గారికి దక్కుతా ఉంది. అదే మరి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయాన్ని అదే తీసుకొస్తూ ఇంకా యువతకు ప్రోత్సహిస్తూ కొత్త కార్యక్రమాలు ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్లమెంటరీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఘన నివాళులు అర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు 1922లో తెలుగుదేశం పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున ఆనాడు 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చి మరి అనేక రకాలకు బడుగు బలహీన వర్గాలకైతుంది, దళిత వర్గాలకైతుంది, వృద్ధులకు, మహిళలకు, ఆనాడు ఎంతోమంది వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున చేయూతనిచ్చి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అందించిన ఘనత ఎన్టీ రామారావు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పరిపాలన ఆనాడు తెలుగు ప్రజలకు అసలు రాజకీయం అంటే ఏందో తెలియదు, అభివృద్ధి అంటే ఏందో తెలియదు. అటువంటి రోజుల్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి స్థాపించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీ రామారావు అయితే మరి తదనంతరం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అదేవిధంగా వారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని నిరంతరం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ బడుగు బలైన వర్గాలను అయితేంది, దళిత వర్గాలను అయితేంది, యువతకు ముఖ్యంగా ఆనాడు నైరాశ్యం. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్తి స్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా సురక్షలో పనిచేసే సిబ్బంది దేవస్థానం అధికారులు కుమ్మక్కై భయమే లేకుండా సీసీ కెమెరాల వైర్లు తొలగించి దొంగతనాలకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుందని తెలిపారు. ఇంత ధైర్యం వారికి ఎక్కడిదని, వీళ్లపై అధికారుల సూచనల మేరకే చేస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మీడియా ముందు ఆరోపించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్తి స్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా సురక్షలో పనిచేసే సిబ్బంది దేవస్థానం అధికారులు కుమ్మక్కై భయమే లేకుండా సీసీ కెమెరాల వైర్లు తొలగించి దొంగతనాలకు పాల్పడడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుందన్నారు. ఇంత ధైర్యం వారికి ఎక్కడిదని, వీళ్లపై అధికారుల సూచనల మేరకే చేస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మీడియా ముందు ఆరోపించారు. దేవస్థానం అధికారులు వ్యవహార శైలి, ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా సురక్షలో పనిచేసే వారిని పర్మనెంట్గా ఒకే స్థలంలో డ్యూటీ చేయించడంతో వారు అక్కడ పాతుకుపోయి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారంలో ఒకసారి డ్యూటీ స్థలం మార్పిడి చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని అంటున్న స్థానిక ప్రజలు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో ఈ దొంగతనంలో ఎంతమంది చేయి కలిసి ఉందో వారిని ఒక్కొక్కరిగా బయటికి తీసి మున్ముందు కొండపైన ఇలాంటి దొంగతనాలు జరగకుండా చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో యాదగిరిగుట్టకు ఒక నిర్వాహక అధికారిని ప్రభుత్వం అధికారికంగా నియమించాలని ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖను బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు. इसी के बाद कनेक्शन और है कि दर्ज है ఏదాది మీరు లోపలికి వెళ్ళొచ్చారా? మరి లోపలికి వెళ్ళారు 4 కిలోలు 35 కిలోలు అన్ని తాళాలన్నీ ఓపెన్ ఉన్నాయి అన్నట్టు. ఎవరు దానికి తాళాలు మొత్తం 4 బస్తాలు ఉన్నాయి. ఏం లేదు, అదే సడన్గా మీరు సర్కిట్ ఈరోజు
సుమారు ఉదయం 2:45, 3:00 ప్రాంతంలో ప్రసాదక్షలో పనిచేసినటువంటి మధు మరియు గణేష్ అనేటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది దేవస్థానం సంబంధించినటువంటి చింతపండు బ్యాగులను కారులో తరలిస్తుండగా మా దేవస్థాన ఎస్పీఎఫ్ సిబ్బంది వారు దాన్ని కనుగొని వెంటనే మాకు సమాచారం అందజేశారు. ఆ కారును కూడా అదే ప్రాంతంలో సీజ్ చేసి ఈ విషయాన్ని స్థానిక పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను శిక్షించే విధంగా చర్యలు కైకొంటున్నారు. అదేవిధంగా ఈ పూర్తి సంఘటనలో దేవస్థానం కూడా శాఖాపరమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు రాసినాము. అది త్వరలో వచ్చే అవకాశం ఉంది. అది వచ్చినట్టయితే వీళ్ళు ఏ రాత్రి అయినా కూడా 2-3తోటి తిరిగి ఇటువంటి జరగకుండా పెద్దగుట్ట మా ప్రాంతం అయిపోయింది, గోశాల, కొండ కింద గిరి ప్రదక్షిణ ఏరియా, పాతగుట్ట ఏరియా ఇవన్నీ తిరగాలంటే బండ మీద సరిపోదు. మేము ఆల్రెడీ 2 months బ్యాకే మేము కమిషన్ రాసాము. అది వచ్చిన వెంటనే గస్తీని ఇంకా ముమ్మరం చేస్తాం. విరిగా చేసుకొని మీరు సూచించినటువంటి అది కూడా మాకు బాధాకరమే. రాంగ్ సిమ్టమ్ పోతుంది పబ్లిక్. దాని విషయంలో పూర్తి ఏం కనుగొన్నాం. అయినా కూడా మాకు సమాచారం అందింది కాబట్టి రాత్రి 2 టీములను బండ్ల మీద వెహికల్ వెళ్ళి దీన్ని ఈరోజు మరి తెలంగాణ తిరుపతిగా పిలువబడుతున్నటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో మరి అవినీతి ఎంత జరుగుతూ ఉందనేటువంటి దానికి నిదర్శనం ఈరోజు మరి ఉదయం 2:40 సుమారు 30 నిమిషాలకు మరి పులిహోర సెక్షన్ గోదాం నుండి మరి 8 బస్తాల ఏదైతే చింతపండు ఉందో ఆ చింతపండును మరి ఏదైతే అధికారులకు సంబంధం లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సురక్షిత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఒక కారు ద్వారా దొంగిలించి మరి బయటికి తరలించడం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు దాన్ని మరి నిర్బంధించి అక్కడికక్కడే పట్టుబడి మరి లాక్ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మరి ఇంత అవినీతి జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇక్కడ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఏదైతే ఈ దొంగతనం వెనకాల ఉన్నటువంటి సంబంధిత అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మరి ఇలాంటి మళ్ళీ పునరావృతం సీసీ కెమెరాలు పనిచేయకపోతే సీసీ కెమెరాలు పనిచేయాలని చెప్పాలి. పిన్ను కింద కూడా పెట్టుంటాయి. కావాలని సీసీ కెమెరా పిన్నులు తీసేసి వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. అదేవిధంగా కింద అన్నదాసత్వంలో సత్యనారాయణంలో ఇలా ఎలా జరుగుతుందో ఆడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. దేవస్థానంలో సూపరింటెండెంట్లు ఇంతమంది ఉన్నారు. ఒకటే సెక్షన్ ఉంచొద్దు. వాళ్ళకి ఒక సెక్షన్ మార్చి సూపరింటెండెంట్ చేంజ్ చేస్తుంటే ఒకటే సెక్షన్ ఉన్న వాళ్ళకే వాళ్ళు ఒక దాన్ని పుచ్చుకోపోయి ఏం చేద్దామని ఒక ఆలోచన వస్తున్నది. కాబట్టి అధికారులు దీని మీద స్పందించి ఈవోలను కూడా చేంజ్ చేస్తుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ నుండి మనం చేస్తున్నాం. వెంటనే నేను ఏం చేయాలంటే 2 to 4 ఏదైతే ఉందో 2 గంటల నుంచి 4 గంటల వరకు పెట్రోలింగ్ ఆఫీసర్ ఏఎస్ఐ మాణిక్రావు ఆయనకి ఫోన్ చేసి ఫలానా చోట ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను విత్ ఇన్ 1 minute అక్కడికి వెళ్ళిపోయాడు. అలానే ఆ ఏరియాలో ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేశారు. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ మనుషులు అయితే ఎవరు దొరకలేదు. కానీ కారు ఫ్రంట్లో నంబర్ ప్లేట్ ఏం లేకుండా ఉంది. కారు అయితే ఉంది సార్. డోర్లన్నీ ఓపెనే ఉన్నాయి. ఇందులో చింతపండు బస్తాలు అప్పటికి వాళ్ళు ఇంకా డెక్కిలో చూడలేదు అన్నమాట. నాకు చెప్పేటప్పుడు లేవు ఇట్లా 2 అయితే చింతపండు బస్తాలు లోడ్ చేసినట్టు అయితే వాళ్ళు బహుశా స్టోర్లో వాళ్ళే అయ్యి ఉండొచ్చు. చింతపండు బస్తాలు ఉన్నాయంటే అంత ఈజీగా అందరికీ తెలియదు కాబట్టి యాదగిరిగుట్ట కొండపైన దొంగలు ఊర్లు వంచుకునే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి సుమారు ఒక 10 చింతపండు బస్తాలు దర్జాగా దోపిడికి ప్రయత్నిస్తుంటే ఈ యొక్క పోలీస్ సిబ్బంది వారిని రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. అయితే సురక్ష పేరుతో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసిర్రు. అయితే ఆ రాత్రి ఆ వాహనం పైకి ఎట్లొచ్చింది, ఏ విధంగా దొంగతనం చేసిర్రు, మరి దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ప్రతి ఒక్క తాళం చేయి ఓపెన్ చేసి ఉంది. మరి దొంగతనం ప్రయత్నం చేసాడు, మరి తాళం అలవట్టుకొని దొంగతనం చేయాలి. మరి తాళాలు ఎట్లా ఓపెన్ చేసి ఉన్నాయి అంటే ఇక్కడ స్పష్టంగా పై అధికారుల పాత్ర అనేది కనిపిస్తుంది. మరి ఈ యొక్క గోదాంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. మరి వాంటెడ్ని పనిచేసిరా లేక లేవా అవి? దీనిపైన పూర్తి విచారణ జరపాలి. కేవలం కంటి తుడుపు చర్యగా చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేసి మేము చేయి తులుపుకోవడం అంటే మాత్రం ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. దాంతోపాటు కొండపైకి మొత్తం 5,000 కెమెరాలు ఇప్పటికి మనకు అప్రూవల్ అయినా కూడా మరి కెమెరా ఫిట్టింగ్ జరగలేరు. మరి ఏ అధికారి ఆ కెమెరాలను ఆపుతుండు? ఈ విషయం కూడా మనకు పూర్తిగా కావాలి. దాంతోపాటు మేము గతంలో దేవస్థానంలో జరుగుతున్న ఎన్నో అవినీతి ఆరోపణల పైన మేము ఫిర్యాదు చేసినా కూడా ఇలాంటి వాటి చర్యలు లేవు. ఎందుకు చర్యలు లేవు అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి అనేది ప్రతి ఒక్క దాంట్లో అవినీతి అనేది ఉంది. ఇది దొంగతనం కాదు, ఇది కావాలని అధికారులు దర్జాగా స్వామివారి సొమ్మును కాజాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎత్తుకోవే ప్రయత్నం చేసి తప్పితే దొంగతనం అంటే మొత్తం పలగొట్టి తలగొట్టి తీసుకొని పోవాలి అట్లా ఏలే. కాబట్టి ప్రతి ఒక్క అధికారి పాత్ర దీంట్లో ఉంది. దీంట్లో పూర్తి నిజాలు బయటికి రావాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క యువ విడిచి పుట్టడి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈరోజు నల్గొండ పట్టణంలోని గాంధీనగర్లో యాదవ్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సూచన మేరకు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలోని గాంధీనగర్లో యాదవ్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సూచన మేరకు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించడానికి స్వాగతిస్తూనే ఆ బిల్లుకు చట్టభద్రత కల్పిస్తూ వెంటనే జీవో జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీ బిల్లును కేంద్రానికి పంపించామని, అక్కడి నుండి జవాబు రాలేదని కేంద్రంపై నెట్టి ఆ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేసినట్లేనని, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి భర్తీ చేసిన ఏ నామినేట్ పోస్టుల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించలేదు. మంత్రివర్గంలో కానీ, నామినేటెడ్ పోస్టులలో కానీ, కార్పొరేషన్లో కానీ తీవ్ర అన్యాయం చేసింది. కావున ఇప్పుడు కేటాయిస్తామంటే చెప్తే మేము నమ్మే పరిస్థితిలో లేమన్నారు. ఇది బీసీలకు మోసం చేయడమే అని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో దేశానికి రోల్ మోడల్ చెప్తూ 75 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయం ఎండకడుతూ మేము అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి మాటలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బేఖరారు చేయడం జరుగుతుంది. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండకడతామని, రాబోయే అన్ని ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి షట్టు యాదగిరి, వల్లకీర్తి శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు సుంకరబోయిన శివ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం సహాయక కార్యదర్శి అల్లి చంద్రయ్య, ఆడం తిరుపతి గౌడ్, కొవ్వూరి హరిబాబు, గంజి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. బీసీలకు న్యాయం జరగాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ బీసీలకు తీర్మానం చేసిన తర్వాతనే అన్ని రంగాల్లో ఎలక్షన్ జరపాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కల్పిస్తామని మేనిఫెస్టోలో అమలు చేయడం జరిగింది. దానితో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపడం జరిగింది. ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో చట్టం చేసి ఎస్సీ వర్గీకరణ లాగానే దానికి చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న బాధ్యత కేంద్ర పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మేమేదో
మా తీర్మానం అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం మా బాధ్యత తీరిపోయిందనే క్రమంలో అట్లే ఉండిపోతుంది. అది కాకుండా ఈ ఎన్నిక అన్ని పార్టీలు కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలనే క్రమంలో ముందు ఎలక్షన్లు కూడా ప్రయత్నంలో ఉంది. అలాంటి ప్రయత్నాలు నిర్వహించుకొని ఈ 42%కి చట్టబద్ధత కల్పించి ఎలక్షన్స్ నిర్వహించాల్సిన అని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో లేకుండా ఎన్నికలకు పోవడానికి చూస్తుంది. 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉంటామని చెప్పడం అది సరి అయిన పద్ధతి కాదు. జీవో ఇమీడియట్లీ తీయాల్సిన అవసరం ఉంది. జీవో తీసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే జీవో తీస్తే అన్ని పార్టీలు దాని నిబంధనలు కట్టుబడి ఉంటుంది కాబట్టి తప్పనిసరి జీవో తీయాల్సిన అవసరం ఉంది. అప్పుడు బీసీసీగా ఉన్నప్పుడు 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని స్వయంగా ప్రకటించినటువంటి మీరు రాహుల్ గాంధీ డేటా చెప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 1 సంవత్సరంన్నర కాలం అయింది. ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదో పార్లమెంట్లో పెట్టామని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా కేవలం అసెంబ్లీ తీర్మానమే కాదు, ఖచ్చితంగా పార్లమెంటు ఆమోదించేంత వరకు ఆ యొక్క రిజర్వేషన్ యొక్క ఫలాలు బీసీలకు అందేంత వరకు ముఖ్యమంత్రిదే బాధ్యత అని మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇప్పటి వరకు ఎన్ని కార్పొరేషన్లు ఇచ్చింది, ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది. ఇవాళ ఒక్కసారి రాజకీయ ఉద్దండులు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు కూడా ఆ సమాలోచన చేసి ఇకనైనా ఇస్తామని చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమనేదే ప్రజల ఆకాంక్ష. దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని జీవో తయారు చేసేసి జరగబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ, తర్వాత జెడ్పీసీ కానీ, ఎంపీటీసీ కానీ, మున్సిపాలిటీ కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఏ ప్రభుత్వం ఎవరు నిర్ణయించినా ప్రజలకు తరపు న్యాయం జరిగే విధంగా ఏ ప్రభుత్వమైనా ఆలోచించాలని, కానీ వాళ్ళు చేసింది మేము చేస్తున్నాం, మేము చేసింది వాళ్ళు చేస్తారా అంటే ఇది కాలయాపన జరిగి బీసీలకు అన్యాయం జరిగిపోతూ ఉన్నది. 54-55% బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లో కానీ ఇంకే ఇతర వాళ్ళు కానీ ఎంతమందికి బీసీకి తెలియదని ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. రాజకీయ నాయకులు, తలబడిన రాజకీయ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం జరిగింది. బీసీలకు ఎంత న్యాయం చేస్తున్నాం, నామినేట్ పోస్టులో కూడా దానికి న్యాయం కూడా లేకుండా పోయింది. పోటీ చేద్దామంటే ఆర్థికంగా లేదు. కార్పొరేషన్లో న్యాయం చేయడానికి తగు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విన్నపం తీసి విధంగా తరఫున రేపు జరగబోయే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ డిసైడ్ చేసి గవర్నమెంట్ ఆమోదం పొందిన తర్వాతనే అన్ని ఎలక్షన్లు పోయి అన్ని విధాలుగా సహకరించి వారికి న్యాయం చేయాలని కోరుతాము. లేదా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని కూడా ఈ యొక్క సత్యాన్ని తెలియజేస్తాము. బీజేపీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు ఉండి కూడా కృష్ణా జలాల దోపిడీని అడ్డుకోలేకపోయారని, బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారని, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, న్యాయబద్ధంగా రావాల్సిన తెలంగాణ నీటిని రాబట్టడంలో కాంగ్రెస్ బీజేపీ విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహ ఆరోపించారు. హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచే రావాలని, కనీసం ఈ నెలలోనే 2 నుండి 3 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ
కాంగ్రెస్ పార్టీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం చూస్తే ఆ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు పట్టించుకోవడం లేదు. టీపీసీసీ మహేష్ గౌడ్ ఒక్కరోజే 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి విత్ ఫ్యామిలీతో కూడా కలవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో జతకట్టడంతో పాటు ఇటీవల మనీ లాండరింగ్ ఛార్జీ షీట్లో ఆయన పేరు ఉండడంతో ఆ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక బీజేపీతో జత కట్టినట్లుగా భావిస్తున్నారు. మోడీ, అమిత్ షా ముందు మోకరిల్లి తనని బయటపడేయమని వేడుకుంటున్నట్లుగా తెలుస్తోందన్నారు. సంవత్సరన్నర పాలనలో ఇంతవరకు 6 మంత్రులను కూడా ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ పాలన యొక్క చేతకానితనమని అన్నారు. విద్యారంగానికి మంత్రి లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. హోంమంత్రి లేకపోవడంతో రాష్ట్రాలలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. కేసీఆర్ చెప్పినట్లే ప్రస్తుతం జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీకి గెలిస్తే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే అని కేసీఆర్ అప్పుడే ప్రజలకి వివరించారని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు అదే జరుగుతుందని అన్నారు. బీజేపీ ఐకేపీ సెంటర్లో వడ్లు తడిచి మొలకలు వస్తుంటే కనీసం వాటిని వెళ్ళి పరామర్శించి రైతుకు న్యాయం చేయడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం నిధులు తెస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అంత అబద్ధం, కేసుల కోసం ఢిల్లీ వెళ్లి సెటిల్మెంట్లు చేసుకొని వస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపే, ప్రజల కోసమే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేఎల్ఎన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మట్టంపల్లి మాజీ జెడ్పీటీసీ జగన్ నాయక్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్, రాథోడ్, రాంబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ తీరు, ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇప్పటికీ 44సారి పోయిండు. రేపు 30వ తారీఖు నాడు 45వసారి పోబోతుండు. మొన్న 2 రోజులు 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్తోని ఒకే రోజు 2 సార్లు పిలిపించుకొని ఒకసారి ఫ్యామిలీతో కూడా ఫోటో దిగిన రాహుల్ గాంధీ. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ గమనించాలి తెలంగాణ ప్రజలు. లాస్ట్ టైం అంటే రాహుల్ గాంధీని కలిసిన లాస్ట్ టైం ఫిబ్రవరి 15వ తారీఖు నాడు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు కలిసినాడు రాహుల్ గాంధీని. 4 నెలల నుంచి ఇంతవరకు రాహుల్ గాంధీ ఈయన ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈయన బీజేపీ వాళ్ళకు దగ్గరగా ఉంటున్నాడు. మన మనీ లాండరింగ్ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన ఛార్జ్ షీట్లు ఈయన పేరు యాడ్ చేయడం చేర్చిన దగ్గర నుంచి ఆ కేసు నుంచి ఎట్లా తప్పిస్తారని చెప్పి బీజేపీ నాయకుల మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి పోతుండని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసింది. అదేవిధంగా నెల ఈయన ఢిల్లీకి కప్పం పంపిస్తున్నాడు. 250, 300 కోట్లు. 300 కోట్లు వసూలు చేయరా బాబు అంటే ఈయన 3000 కోట్లు వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అన్నదమ్ముల సంగతి కూడా అధిష్టానానికి తెలిసిపోయింది. ఈయన సంపాదించే అక్రమ సంపాదన తెలిసిపోయింది. ఫ్యూచర్ సిటీలో 2000 ఎకరాలు ఆక్రమించుకుంది, అది తెలిసిపోయింది. ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రిని ఢిల్లీకి పంపిస్తే ఇంతవరకు అతి లేదు, గతి లేదు, అపాయింట్మెంట్ లేదు. మంత్రివర్గము సంవత్సరన్నర అయింది, 6 మంత్రులు ఇంతవరకు నామినేట్ చేయలేదు, ఫుల్ఫిల్ చేయలేదు. ఏం పరిపాలన జరుగుతుంది? ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవడో తెలియదు, ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఎవడో తెలియదు. జరుగుతున్న దారుణాలు, రోజు రోజుకు శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిపోతుంది. ఏంటి నిర్లక్ష్యం అని మనం గమనించినట్టు చూస్తే కేసీఆర్ గారు చాలా ముందుగానే చెప్పినారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరు జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే వీళ్ళు కేంద్రంలోని కీలుబొమ్మలే, ఢిల్లీ బానిసలే. వీళ్ళు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, వీళ్ళకి అవసరం ఉండే చేయడానికి వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళు స్వతంత్రులు కారు అని స్పష్టంగా తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి మంత్రివర్గాన్ని ఎందుకు వేయట్లేడు? ఎందుకు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు? అధిష్టానం ఒప్పుకుంటూనే చేయాలి, అది లేమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఏం స్వతంత్రత ఉంది ఈ ముఖ్యమంత్రికి? ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా పని జరుగుతుంది. బీజేపీ చక్కదనం కూడా అట్లే ఉంటుంది. ఇవాళ పార్లమెంట్లో 8 మంది వాళ్ళు ఉన్నారు, 8 మంది వీళ్ళు ఉన్నారు. ఇవాళ జరుగుతున్న జలదోపిడి, గోదావరి బనకచెర్ల, పోలవరం బనకచెర్ల లింక్ గురించి ఒక్క నాయకుడు, వీళ్ళు ఎంపీలు మాట్లాడరు, వాళ్ళు ఎంపీలు మాట్లాడరు. 200 టీఎంసీని ఇవాళ చంద్రబాబు నాయుడు పాత ప్రాజెక్ట్ అని తీసుకుపోయి బనకచెర్ల గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించి, అంటే
పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా బ్యారేజ్ తరలిచ్చి కృష్ణా బ్యారేజ్ నుంచి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇప్పుడు హెడ్ రెగ్యులేటరీ బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ తవ్విస్తున్నాడు. అంటే గోదావరి జలాన్ని కృష్ణా బేసిన్ దాటిచ్చి కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ తీసుకుపోతున్నాడు. ఈ నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు. ఆయనకి ఆడ కుట్టలు ఉన్నాయో తెలియదు, ఆడ కాలువలు తెలియదు. ఆయన సంపాదన ఆయనకు. అక్రమ కేసులు ఆల్రెడీ 1000 కోట్ల కుంభకోణం ఇక్కడ జరిగింది, సివిల్ సప్లై జరిగింది, అది ఆయన మీద నడుస్తుంది. ఒడ్లు కొనే దిక్కు లేదు. ఇలా మొలకలు వస్తున్నాయి ఐకేపీ కేంద్రాలలో. రైతులు చూపెట్టి కన్నీళ్లు గారుస్తున్నారు. రైతులు పట్టించుకునే నాదు ఉండాలి లేడు. జాతీయ పార్టీలు ఇక్కడ అధికారంలో ఉంటే జరగబోయే పరిణామాలు కేసీఆర్ గారు ముందు చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పై జాతీయ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి కీలు బొమ్మలుగానే ఉంటారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టించుకోరు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఢిల్లీ ట్రిప్పులు మానుకోండి. నువ్వు చేసేది ఏం లేదు, 45 పైసలు కూడా కేంద్రం నుంచి రాలేదు. నీ కేసుల కోసమే ఢిల్లీ పోతున్నావు, బీజేపీ నాయకుల కాళ్ళు మొక్కడానికే పోతున్నావు, రాహుల్ గాంధీ కాళ్ళు మొక్కడానికే పోతున్నావు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పరిపాలన మీద శ్రద్ధ పెట్టవలసిందిగా విజ్ఞప్తి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని ఉపాధి హామీ పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ పాల్గొని మాట్లాడుతూ పనిచేస్తున్న కార్మికులకు వారము కూలీ డబ్బులు ఎంత వస్తున్నదో తెలియకపోతే ఎట్లా అని అధికారులను ప్రశ్నించారు. ప్లే స్లిప్పులు ఇవ్వకపోవడం, జాబ్ కార్డులలో రాయకపోవడంతో ఉపాధి హామీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వారం ఎన్ని డబ్బులు వస్తున్నాయో కార్మికులకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు పనిచేస్తే కేవలం 150 నుండి 200 రూపాయలు దాటడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస కూలీ 307 రూపాయలన్న కొలతలలో సంబంధం లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణాలలో ఉపాధి హామీ పనులను పెట్టాలని, పని ప్రదేశంలో తాగడానికి నీళ్లు, నీడ కోసం టెంటు, పని ప్రదేశంలో మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని, గతంలో పనిచేసి పేర్లు తొలగించిన వారిని నూతనంగా దరఖాస్తు పెట్టుకున్న వారికి జాబ్ కార్డులు ఇవ్వాలని, ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కార్మికులకు పనిముట్లు ఇవ్వాలని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు తలారి మాతయ్య, రైతు సంఘం మండల నాయకులు కొక్కొండ లింగయ్య, సిఐటియు మండల నాయకులు గడ్డమీది నరసింహ, ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్కే చాందపాషా, కార్మికులు పుట్ట మమత, పాముల మంగ, గుండెపోయిన మల్లయ్య, అండాలు, లక్ష్మి, భాగ్యమ్మ, లావణ్య, భార్గవి, అనసూర్య, వాణి, నరసయ్య, మౌనిక, లలిత, సక్కుబాయి, మంజుల, వరలక్ష్మి, విజయ, రేణుక, బుచ్చమ్మ, భాగ్యలక్ష్మి, కిష్టమ్మ, జ్యోతి, వెంకటయ్య, సవిత, కవిత, అరుణ, చంద్రమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని ఉపాధి పని ప్రదేశాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా సందర్శించడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 30 తారీఖు నాడు 600 కూలి ఇవ్వాలని, 200 రోజుల పని దినాలు ఇవ్వాలని, ప్రమాదంలో గాయపడితే వైద్యం చేయించాలని, చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, రోజు తాగడానికి నీళ్ళు ఇవ్వాలని, వేసవిలో అదనంగా కూలి ఇచ్చేది అవి కూడా ఇవ్వాలని, పని కోసం దరఖాస్తు పెట్టుకుంటే పని ఇవ్వాలని, నూతన జాబ్ కార్డులు ఆపింది ప్రభుత్వం, నూతన జాబ్ కార్డులు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరుతూ ప్రధానంగా ఉపాధి కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం ముందు వేలాది మందితో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మోడీ కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పనిని ఎత్తివేయాలని కొత్త జీవోలు తీసుకొస్తూ ఉంది.
నిధులు తగ్గిస్తూ ఉంది, పని దినాలు తగ్గిస్తూ ఉంది. ఈ పని దినాలు తగ్గించడానికి వ్యతిరేకంగా, జీవోలకు వ్యతిరేకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఈ నెల 30 నాడు అందరూ కూడా ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నల్గొండ పట్టణం పద్మానగర్ ప్రాంతానికి చెందిన గంజి జానకిరాములు 78 సంవత్సరాలు బుధవారం ఉదయం 9 గంటలకు అకాల మరణం చెందడంతో బాధాకరమైన విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులను సంప్రదించగా వీరి మరణాంతర నేత్రదానం గురించి అంగీకరించడంతో ఈరోజు మధ్యాహ్నం 2:30 డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానిచే నేత్రదాన సేకరణ జరిగింది. నల్గొండ పట్టణం పద్మానగర్ ప్రాంతానికి చెందిన గంజి జానకిరాములు వయసు 78 సంవత్సరాలు బుధవారం ఉదయం 9 గంటలకు అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమైన విషయం తెలిసిన వెంటనే వీరి కుమారులు మరియు కుమార్తెలు గంజి శోభన్ బాబు, ఉమాకాంత్, శ్యామ్, సంధ్యారాణి, సుజాతలను సంప్రదించగా వీరి మరణాంతర నేత్రదానం గురించి అంగీకరించడంతో ఈరోజు మధ్యాహ్నం 2:30 డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూరి జానిచే నేత్రదాన సేకరణ జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మేనేజర్ డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ కుటుంబం అంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయుట ఎంతో గొప్ప విషయమని, మరణాంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించవలనని, ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని, ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అనుకంటి పొరలను 2 నుండి 4 అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చునని తెలిపారు. నేత్రదానం చేయుటకు తమ ఫోన్ నెంబర్ 9948143299 నందు సంప్రదించవలనని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, మేనేజర్ డాక్టర్ పుల్లారావు, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయకుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, బండారు ప్రసాద్, మిర్యాల యాదగిరి, బాలాజీ మెడికల్ ఏజెన్సీ శ్రీనివాస్, ప్రవీణ్, చిలుకూరి పరమాత్మ, నరేందర్, మల్లికార్జున్, పద్మశాలి అసోసియేషన్ పెద్దలు నరాల రాము తదితరులు వీరి మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కనీసం అమ్మ ఇటువైపు చూడాలి కదా సార్. నా పేరు డాక్టర్ పుల్లారావు. నేను గవర్నమెంట్ డాక్టర్ను, ఐ స్పెషలిస్ట్ను. అందరూ నాకు సుపరిచితులు. ఈవెన్ శోభన్ దగ్గర నుంచి శోభన్ ఉమాకాంత్, మరి గంజి జానకిరాములు గారు ఇప్పుడే తెలిసి నాకు చాలా సీనియర్, 78 years అట, ఐడి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ. సో చాలా పెద్ద మనిషి. మరి నిజంగా ఒక దుఃఖ సమయం అంతే కదా, కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయినామంటే అందరికీ విచారమే, బాధ. మేము మరి ఇంటికి వచ్చినాం కానీ ఒక బాధ విషయం బాధతో మాట్లాడుతున్నాం, మన నుంచి దూరం అయింది కాబట్టి. బట్ నిజంగా మరి ఆయన ఏ జన్మలో ఏ అది ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నారు. మరి ఆయన చేసే ఇది తన నేత్రాలను ఎంతో మందికి సహాయం చేసి ఉంటాడు అనుకోవటం. తను చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు, కొడుకులు నిజంగా విచారవదనంలో కూడా శోభన్, శ్రవణ్, ఉమాకాంత్, తమ కుటుంబాలు, మనవాళ్ళు అందరూ ముందుకు వచ్చి ముఖ్యంగా ఈరోజు నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ గొర్రెల మిర్యాల యాదగిరి గారు, చిరుపల్లి శ్రీనివాస్, రామలేశ్వర గారు ఇక్కడ ఉన్నటువంటి మా సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మన దేహంలో ఉన్న కొన్ని ఆర్గాన్స్ ఉపయోగపడతాయి. నిన్ననే చేసిన మేము 40 కాలేజ్ గ్రౌండ్లో అవయవదానం గురించి, నేత్రదానం గురించి, అలాగే బాడీ దానం. ఈ మధ్య ఏంటంటే చనిపోయిన తర్వాత బాడీని ఏం చేస్తాం, గుడిలో పాతి పెడతాం, బూడిదైపోతే కాలు పెడతాం. అది ఆచారాలు, మన ఆచారాలు వ్యవహారాలు కూడా.
కానీ సైంటిఫిక్గా చూస్తే అవి ఎంతోమంది విద్యార్థులకు చదువుల నిమిత్తమై ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో దాదాపు 10 మంది మృతదేహాలను కూడా మనం మెడికల్ కాలేజ్కి ఇచ్చినాం. అలాగే ఈరోజు చూసినట్లయితే జానకరాములు గారి 124వ మనిషి కళ్ళు చేస్తున్నాం మనం. అంటే 248 మందికి మరి చూపులు వస్తుంది. సమాజంలో ఎంతోమంది అందులో ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు, అంధత్వంతో పోరాడుతున్నారు కనపడక. మన కళ్ళుండి కూడా మన సమాజంలో ఇవాళ అంతా చెడు, ఓకేనా, చూస్తున్నాం, చెడుని చూస్తున్నాం. అందులో తినలేక, చూడలేక, మాట్లాడలేక, ఈ యొక్క ప్రకృతి అందాలు చూడలేక ఉన్నటువంటి తరుణంలో జానకరామన్ గారి కళ్ళు ఇద్దరు మనుషులకి వెలుగునిస్తే, చూపునిస్తే, అంధత్వాన్ని తొలగిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మనం తిరుపతి మనం చేసినాం కదా, గూడాలు. అట్లా మనందరిలో ఒక పరివర్తన రావాలి, ఒక బాధ్యత రావాలి. వచ్చినప్పుడే లక్షలాది మంది మనకి వీటి కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. కానీ మనం ఇచ్చేది 100లోనే దొరుకుతున్నాయి. అంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏ జబ్బు, ఏ రోగమో, ఏ యాక్సిడెంట్, ఏ క్యాన్సర్ చనిపోతూనే ఉన్నారు. కానీ దానం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఈరోజు నిజంగా జానకరామన్ గారి కుటుంబీకులుగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఖచ్చితంగా వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. వాళ్ళ కుటుంబీకులకి నేను నిజంగా నల్గొండ ప్రజల పక్షాన శ్రీకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో 450 మార్కులకు పైగా ఉత్తీర్ణత సాధించిన యాదవ సంఘం విద్యార్థులకు శ్రీకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఐ ఫంక్షన్ హాల్లో నగదు బహుమతితో పాటు షీల్డ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్లు పాల్గొన్నారు. శ్రీకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో 450 మార్కులకు పైగా ఉత్తీర్ణత సాధించిన యాదవ సంఘం విద్యార్థులకు శ్రీకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఐ ఫంక్షన్ హాల్లో నగదు బహుమతితో పాటు షీల్డ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, బీసీ సంఘం నాయకులు వట్టే జానయ్య యాదవ్, శ్రీకృష్ణ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఊర రామ్మూర్తి, యాదవ సంఘం నాయకులు సీనియర్ జర్నలిస్ట్ వజ్జా వీరయ్య యాదవ్, లింగమంతుల స్వామి దేవాలయం చైర్మన్ పోలబోయిన నర్సయ్య యాదవ్, ఊర గాయత్రి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డులో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి, మండలి చైర్మన్. అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్న ఎమ్మెల్యే బాలు నాయక్. జూన్ 6వ తేదీన ఆలేరు నియోజకవర్గానికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమం. యాదగిరిగుట్ట దేవస్థానంలో చింతపండు దొంగతనం చేస్తూ పట్టుబడిన 2 సురక్ష ఉద్యోగులు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలన్న బీసీ సంక్షేమ సంఘం. న్యాయబద్ధంగా రావాల్సిన తెలంగాణ నీటిని రాబట్టడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యారని విమర్శించిన ఒంటెద్దు నరసింహ. 30న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలన్న నరసింహ. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నేత్రదానం. శ్రీకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు బహుమతులు ప్రదానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.